హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అదేవిధంగా ఇందులో టికెట్ ఏ విధంగా బై చేయాలి, దీంతో పాటు ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఎన్ని రకాల టికెట్స్ ఉన్నాయి, వాటి యొక్క టికెట్ ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుందనేది నేను ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఒకవేళ మీరు ఇండియా నుండి దుబాయ్ డ్యూటీ ఫ్రీ రిజిస్టర్ చేసుకొని టికెట్ ఏ విధంగా బై చేయాలి, అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నవారు సౌదీ, మస్కట్, కువైట్, బెహ్రాన్, ఖత్తర్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇదే విధంగా ఏ దేశంలో ఉన్నా కానీ మీరు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది ఇంటర్నేషనల్ లాటరీ. మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుండైనా సరే ఈ లాటరీ మీరు ఆన్లైన్ ద్వారా టికెట్స్ బై చేయవచ్చు. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా ఈ టికెట్స్ బై చేయవచ్చు. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఆన్లైన్ ద్వారా ఈ టికెట్స్ బై చేయవచ్చు. ఒకవేళ మీరు యుఏఈ దేశంలో ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్స్ బై చేయవచ్చు. అంతేకాకుండా మీకు మరొక ఛాన్స్ ఉంది. ఈ ఛాన్స్ అనేది కేవలం దుబాయ్లో ఉన్నవారికి మాత్రమే. సో మీరు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో దీని యొక్క స్టోర్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి దీని యొక్క టికెట్స్ అనేది బై చేయవచ్చు. సో రెండు విధాలుగా దుబాయ్లో ఉన్నవారు టికెట్స్ బై చేయవచ్చు. ఒకటి ఆన్లైన్ ద్వారా, మరొకటి డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి టికెట్స్ పర్చేస్ చేయడం. సో అంతేకాకుండా ఒకవేళ మీరు ఇండియా నుండి విజిట్ వీసాలో దుబాయ్ చూడడానికి వస్తే ఎయిర్పోర్ట్లో ఈ యొక్క దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. మీరు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లోపల ఈ యొక్క టికెట్స్ అనేది మీరు బై చేయవచ్చు. ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల అసలు ఎన్ని రకాల టికెట్స్ ఉన్నాయి, అదేవిధంగా దాని యొక్క టికెట్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది, ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల మనకు 3 రకాల టికెట్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ముందుగా $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ టికెట్ వచ్చేసి కార్ టికెట్స్ ఉంటాయి. మూడవ టికెట్ వచ్చేసి బైక్ టికెట్స్ ఉంటాయి. ఈ విధంగా 3 రకాల టికెట్స్ మాత్రమే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఉంటాయి. సో ముందుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. $1 మిలియన్ అంటే ఇప్పుడున్న కరెన్సీని బట్టి మన ఇండియా కరెన్సీ లోపల 9 కోట్లకు పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. సో ఇక్కడ మీరు ప్రైజ్ మనీ క్లియర్గా చూడండి. ఇది $1 మిలియన్ ధరమ్స్ కాదు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే ధరమ్స్ అనుకుంటున్నారు ప్రైజ్ మనీ. ఇది ధరమ్స్ కాదు, డాలర్స్. సో $1 మిలియన్. దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 1000 ధరమ్స్ ఉంటుంది. 1000 ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 24,000 పైన అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. ఈ $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్స్ అనేవి మనకు 2 లేదా 3 సిరీస్లో ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఎందుకు 2 లేదా 3 సిరీస్లో ఉంటాయంటే ఒక్క సిరీస్లో మనకు లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. కేవలం 5000 టికెట్స్ మాత్రమే ఉంటాయి ఒక్క సిరీస్లో. ఇక్కడ కనిపిస్తున్న ఈ సిరీస్ లోపల మీరు ఏ సిరీస్ లోపల టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఒక్క సిరీస్లో 5000 టికెట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇందులో గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా లాటరీలతో పోలిస్తే అన్లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. కేవలం దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల మాత్రమే లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 సిరీస్ లోపల లేదా 2 సిరీస్ లోపల మీకు నచ్చిన సిరీస్లో టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల సెకండ్ టికెట్ అయిన కార్ టికెట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఇందులో లగ్జరీ, సూపర్ లగ్జరీ కార్స్ ఉంటాయి. దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 500 ధరమ్స్ ఉంటుంది. 500 ధరమ్స్. 500 ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 12,000 పైన అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. సో ఈ కార్ టికెట్స్ కూడా లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. లగ్జరీ కార్స్ 2000 టికెట్స్ మాత్రమే ఉంటాయి. సూపర్ లగ్జరీ కార్స్ అనేవి 2500 టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ కార్స్ కూడా మనకు 2 లేదా 3 సిరీస్లో అవైలబుల్లో ఉంటాయి. మీకు నచ్చిన సిరీస్లో మీరు టికెట్స్ అనేది బై చేయవచ్చు. అదేవిధంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 3వ టికెట్ అయిన బైక్ టికెట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఇందులో BMW, యమహా బైక్స్ అయితే ఉంటాయి. సో దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 100 ధరమ్స్ ఉంటుంది. కేవలం 100 ధరమ్స్ మాత్రమే. 100 ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 2500 రూపాయలు అవుతుంది ఈ బైక్ యొక్క టికెట్ ధర. కూడా 2 లేదా 3 రకాల బైక్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన బైక్ అనేది మీరు టికెట్స్ బై చేయవచ్చు. ప్రతి బైక్ టికెట్స్ లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. కేవలం 1200 1200 టికెట్స్ మాత్రమే ఉంటాయి ప్రతి సిరీస్లో. సో మీకు నచ్చిన సిరీస్లో మీరు టికెట్స్ అనేది బై చేయవచ్చు. ఈ విధంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల మనకు రఫల్ టికెట్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. సో $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్, కార్ టికెట్, బైక్ టికెట్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ మీరు కారు లేదా బైక్ గెలిస్తే కారుకు లేదా బైక్ బదులు అమౌంట్ ఇస్తారని చెప్పి ఈ విధంగా మీకు డౌట్ అనేది రావచ్చు. సో ఒకవేళ మీరు కారు లేదా బైక్ గెలిచినా కానీ సో మీకు కారు ఇస్తారు లేదా బైక్ ఇస్తారు, అమౌంట్ ఇవ్వరు.
ఒకవేళ మీకు అమౌంట్ కావాలి అనుకుంటే మీరు గెలిచిన బైక్, కార్ అనేది మళ్ళీ వాళ్ళకే రీసేల్ చేయొచ్చు. సో రీసేల్ చేసి మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఎన్ని రకాల టికెట్స్ ఉన్నాయి, వాటి యొక్క టికెట్ ధర, ప్రైజ్ మనీ. సో ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అదేవిధంగా టికెట్ ఏ విధంగా బై చేయాలి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ఎలాంటి యాప్ అనేది ఉండదు. నేను దీని యొక్క లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుండి మీరు దీని యొక్క లింక్ కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ దుబాయ్ డ్యూటీ ఫ్రీ వచ్చిన దానిపైన ప్రెస్ చేయండి. సో దానిపైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ, అదేవిధంగా కింద $1 million ప్రైజ్ మనీ టికెట్, కార్ టికెట్, బైక్ టికెట్ ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. ఈ విధంగా డిస్ప్లే వచ్చిన తర్వాత మీకు పైన చూడొచ్చు, పైన మనకు ఒక మ్యాన్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ పైన ప్రెస్ చేయండి. ఆ సింబల్ పైన ప్రెస్ చేసినాక మీకు లాగిన్ టు దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని వస్తుంది. అలాగే కింద ఈమెయిల్ పాస్వర్డ్ లేదా లాగిన్ ఆర్ రిజిస్టర్ ఈ విధంగా మీకు డిస్ప్లే వస్తుంది. ఈ విధంగా మీకు డిస్ప్లే వచ్చిన తర్వాత మనం కొత్తగా రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరన రిజిస్టర్ ఉంది కదా, ఆ రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది, రిజిస్టర్ విత్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మనకు ఇక్కడ టైటిల్ ఉంది, అదేవిధంగా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, అదేవిధంగా మీ యొక్క ఐడి టైపు, ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ డీటెయిల్స్ మొత్తం మనం ఫిలప్ చేయాలి. సో ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ముందుగా టైటిల్ ఉంది. సో మగవాళ్ళైతే మిస్టర్, ఆడవాళ్ళైతే మిస్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఫస్ట్ నేమ్ లోపల మీ యొక్క పేరు ఇవ్వండి. సో మీ ఆధార్ కార్డులో లేదా మీ పాస్పోర్ట్లో ఏ విధంగా మీ ఫస్ట్ పేరు ఉందో ఆ పేరు ఇవ్వండి. సో లాస్ట్ నేమ్ లోపల మీ యొక్క ఇంటి పేరు ఇవ్వండి. ఈ విధంగా ఫస్ట్ నేమ్లో మీ యొక్క పేరు ఇచ్చారు, సెకండ్ నేమ్లో మీ యొక్క ఇంటి పేరు ఇచ్చారు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత కింద ఈమెయిల్ ఉంది కదా, మీరు ఏదైతే ఈమెయిల్ వాడుతున్నారో ఆ ఈమెయిల్ ఇందులో ఎంటర్ చేయండి. సో ఈమెయిల్ ఎంటర్ చేశాక కింద పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ అనేది మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. కొత్తగా మీరు ఏదైనా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది అందులో క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా మీరు క్రియేట్ చేసుకున్నాక కింద నేషనాలిటీ ఉంది, ఇండియా అయితే ఇండియా అందులో ఇవ్వండి. దాని పక్కన డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది అందులో ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక కింద ఐడి టైప్ ఉంది. సో ఇందులో పాస్పోర్ట్ ఐడి అడుగుతుంది, అదేవిధంగా ఎమిరేట్స్ ఐడి అడుగుతుంది. ఒకవేళ మీరు ఇండియా నుండి క్రియేట్ చేసుకుంటే మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ అనేది అందులో ఇవ్వండి. సో మీరు దుబాయ్ నుండి లేదా ఇతర గల్ఫ్ దేశాల నుండి, ఖత్తర్, కువైట్, మస్కట్ ఇలాంటి దేశాల నుండి కూడా మీరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క రిజిస్టర్ చేసుకుంటే సో అందులో మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు ఆప్షన్ లోపల మీకు నచ్చిన ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వచ్చు లేదా ఎమిరేట్స్ ఐడి నెంబర్ ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఇక నెక్స్ట్ వచ్చేసి కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ. సో మీరు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు, ఒకవేళ మీరు ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ దుబాయ్ నుండి రిజిస్టర్ చేసుకుంటే అందులో మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఇవ్వండి. సో ఒకవేళ మీరు ఇండియా నుండి దుబాయ్ డ్యూటీ ఫ్రీ రిజిస్టర్ చేసుకుంటే అందులో ఇండియా అని ఇవ్వండి. సో మీరు ఏ దేశం ఉంటే ఆ దేశం పేరు అందులో ఇవ్వండి. ఒకవేళ మీరు ఖత్తర్లో ఉంటే అక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఖత్తర్ ఇవ్వండి. సో లేదా సౌదీలో ఉంటే కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ సౌదీ అని ఇవ్వండి. మీరు ఏ దేశంలో ఉంటే ఆ కంట్రీ యొక్క పేరు అనేది అందులో ఇవ్వండి. ఈ విధంగా కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఇచ్చిన తర్వాత కింద చిన్న బాక్స్ ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్స్, అందులో ట్రిక్ చేయండి. అందులో ట్రిక్ చేసిన తర్వాత కింద రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. సో రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక మీ యొక్క రిజిస్టర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను మనం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది. ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క రిజిస్టర్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ లోపల మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది అందులో పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. పైన మీకు మ్యాన్ సింబల్ ఉంది, ఆ సింబల్ పైన ప్రెస్ చేయండి. ఆ సింబల్ పైన ప్రెస్ చేశాక మీరు ఆల్రెడీ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు లాగిన్ కావాలి. సో అక్కడ మీకు ఈమెయిల్ ఉంది, పాస్వర్డ్ ఉంది. మీరు ఏదైతే అందులో ఈమెయిల్ ఇచ్చారో, ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అందులో ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క డిస్ప్లే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విధంగా మీకు డిస్ప్లే వచ్చిన తర్వాత పైన మై అకౌంట్ ఉంది కదా, ఆ మై అకౌంట్ పైన ప్రెస్ చేయండి. సో మై అకౌంట్ పైన ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మై డాష్ బోర్డు, మై ప్రీ ఆర్డర్స్, అదేవిధంగా అడ్రస్, అదేవిధంగా మై ప్రొఫైలు, మై టికెట్స్ ఈ విధంగా వస్తాయి. ఇందులో మీరు ఒకవేళ టికెట్స్ బై చేస్తే అందులో మై టికెట్స్ అందులో ఉంటుంది, మీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది, మీ ప్రొఫైల్ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. సో ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. కింద లాగౌట్ ఉంది. సో మీరు ఒకవేళ లాగౌట్ చేయాలనుకుంటే కింద లాగౌట్ అని ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు టికెట్ బై చేయాలనుకుంటే ఈ విధంగా డిస్ప్లే వచ్చిన తర్వాత కింద అక్కడ $1 million ప్రైజ్ మనీ టికెట్ ఉంది, అదేవిధంగా కార్ టికెట్స్, బైక్ టికెట్స్ ఉన్నాయి.
కింద బై నౌ ఉంది కదా, ఆ బై నౌ పైన ప్రెస్ చేయండి. ఆ బై నౌ పైన ప్రెస్ చేస్తే మీకు ఆ కార్ యొక్క డీటెయిల్స్ అనేది వస్తుంది, దాని యొక్క టికెట్ ధర, అదేవిధంగా నెంబర్స్. ఇక్కడ కనిపిస్తున్న అన్ని నెంబర్ లోపల మీకు నచ్చిన నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద యాడ్ టు కార్ట్ ఉంటుంది. యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేస్తే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో మీ ఏటీఎం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ యొక్క టికెట్ అనేది ఆటోమేటిక్గా బుక్ అవుతుంది. ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇందులో టికెట్స్ అనేది బై చేయవచ్చు. వీడియో లెంత్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి సో నేను లాస్ట్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టికెట్ ఏ విధంగా బై చేయాలనేది నేను మరొక వీడియోలో స్పెషల్ వీడియో చేస్తాను. సో అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో లోపల మీరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్స్ ధర, అదేవిధంగా రిజిస్టర్ని ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ల్యాప్టాప్ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.